Mubarak Portable Cabins. Restaurant, office, washroom, cafe, house, farmhouse, guest house, security guard, restroom, grocery, wine shop, all type of cabins manufacturing here. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఈరోజు సోమవారం అనగానే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే ప్రజావానికి కలెక్టర్కి జిల్లాలో ఉన్న చాలా మంది బాధితులు తమ బాధను తమ ఆవేదనను వెళ్ళబుచ్చుకోవడానికి ప్రజావానికి వస్తుంటారు. అయితే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారు జనాలు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. రావడంతోనే ఒక పెద్ద ఆవిడ, చాలా పెద్ద వయసు గల ఆవిడ, దాదాపు 80 సంవత్సరాలు పైబడ్డ ఒక ముసలావిడ నిస్సహాయ స్థితిలో ఒక చేత కర్రీ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. పాపం ఎవరు కూడా సపోర్ట్ లేరు తనకు పక్కన రావడానికి కూడా. ఒక్క మహిళనే, ఆ పెద్ద ఆవిడ 80 సంవత్సరాల పైన ఉన్న మహిళ అటు ఇటు తిరుగుతూ పెద్ద ఆవిడ తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది. చాలా నిస్సహాయ స్థితిలో చేతి కర్రతో నడుస్తుంది. నాకు చాలా బాగా అనిపించి నేనే మాట్లాడదని చెప్పేసి, అమ్మ ఏంటమ్మా అని చెప్పేసి అడిగితే తన బాధను చెప్పడంతో నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా. సో మహిళ పేరు వచ్చేసి వెంకటమ్మ. మహిళ పేరు వచ్చేసి వెంకటమ్మ. తన భర్త చనిపోయి 20 సంవత్సరాలు దాటిపోయింది. తనకు ఒక కూతురు ఉండేది, ఒక్కటే కూతురు. చాలా అల్లారు ముద్దుగా పెంచారు, చాలా గారాబంగా పెంచి పెళ్లి చేయడం జరిగింది. ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆస్తులంతా కూడా లాక్కొని తను నిర్దాక్షిణీయంగా ఆ పెద్ద ఆవిడను కన్న తల్లి అని చూడకుండా 80 సంవత్సరాలు పైబడ్డ మా అమ్మ బయటికి వెళ్తే ఎట్లా బతుకుతుంది, నడలేని సిచ్యువేషన్లు ఉన్నాయని చెప్పేసి కనికరం లేకుండా బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. 4 సంవత్సరాలుగా పెద్ద ఆవిడ తిరుగుతూ ఉంది ఇట్లా ఆఫీసుల చుట్టూ. ఒకసారి స్క్రీన్ లో చూసుకోవచ్చు మీరు. ఈ పెద్ద ఆవిడనే చాలా బాగా అనిపించింది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఒకసారి మాట్లాడదాం ఏందని చెప్పేసి. అమ్మ ఎక్కడ మీది, ఏ ఊరు? ఏమైందమ్మా? ఒక్కదే బిడ్డ, ఎప్పుడు పెళ్లి చేసారు? తర్వాత అలా నాని తిండుట నేను ఇయ్యలేదట. ఇంతకెళ్ళి వెళ్ళగొట్టిండ్రు, గేటుకు తాళం వేసి కొట్టిండ్రు. మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళకి ఎక్కువ ముసలాడు చచ్చిపోయింది కొట్టు అని నేను పట్టించుకోలేదు. ఇక ఆఖరి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండ్రు. అంటే ఎందుకు వెళ్ళగొట్టారు? దేని గురించి అట? నాది కాదట, వాళ్ళ నాన్నదట. మీ భర్త అని చెప్పి. నా భర్తది అయితే మా నాన్న తిండు ఇయ్యలే, నువ్వు ఇంట్లోకి అల్లుడు బిడ్డ. ఓకే, మన నాన్నదంటే ఒక నాన్న కాదు కదా, అమ్మ నాన్న అయితేనే కదా ఒక జీవం అనేది బయటకు వచ్చేవారు ఎవరైనా సరే. కొట్టింది ఇలా కొట్టింది 4 ఏళ్ళ. ఇప్పుడు మన 4 సంవత్సరాలు ఎక్కడ ఉంటాను? కిరాయికుంటానవా? ఒక్కదానివే అండుకున్నాడు తినుకుంటా? ఇక తాతనైతే లేదు. మరి ఎవరన్నా మీ బంధువులకు చెప్పినావా, మరి మీ చుట్టాలకు చెప్పినావా, మరి ఇట్లా ఉందంటే చెప్పారు? చెప్పితే అడిగినా కానీ నాకేం లేదే, నాకేమి ఇయ్యకు. నన్ను చూసి ఏం తీసుకుంటారో హాస్టల్లో పైసలు వేసి హాస్టల్లో వేయమని అన్నా. అది లేదు ఇది లేదు, నేను పైసలు లేవు నా దగ్గర, నేను వెయ్యా అంటే నాదే అదంతా మా ఆయన సంపాదించింది నేకుంటాము. 50 లక్షలు వస్తాయి, నాకు 20 లక్షలు, నువ్వు 30 లక్షలు తీసుకో, నేను హాస్టల్ పోతానని అన్నా కానీ ఇంటలేరు, ఏదన్నా ఇంటలేరు. మరి ఎందుకట? మరి దేనికి బాధ? ఏం బాధ మరి? అదే ఇక ఇల్లు అంతే మాట్లాడతారు. పైసలు లేకుంటది, అవన్నీ పైసలు కావా? 6 గుంటల జాగా ఇల్లు, 3 కోట్ల ఆస్తి. 3 కోట్ల ఆస్తి మొత్తం. మరి 4 ఏళ్ళుగా నీకు ఫోన్ చేయలేదు, మరి ఎక్కడున్నా అడుగుతుందా, వస్తుందా? మరి అడగది, ఏది అడగదు. బిడ్డల కోటి బియ్యం పెసి రమ్మనలేదు, వాళ్ళు ఇంట్లోకే పోవద్దట. మీ అల్లుడు ఏమంటుండే మరి? మీ అల్లుడు అంతే, మనవారు 2 మనవరాలు 2, అల్లు ఇల్లు అంతా ఒకటి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అమ్మ? నాకేం కావాలి? నన్ను పైసలు ఇస్తే హాస్టల్ పోతాను, నాకేం చేసుకుంటా నేను ఎక్కువాలని అన్నారా? అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, ఈ ఆస్తి మా నాన్నది, నీకు సంబంధం లేదని చెప్పేసి అనడం అనేది ఇంత దారుణమైన విషయము. నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో, మా నాన్న ఆస్తి నేను తీసుకుంటా అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టడం జరిగింది. 4 ఏళ్ళుగా
ఇంత పెద్ద ఆవిడ ఒక చేతికర్ర సహాయంతో తను నడవలేని పరిస్థితిలో ఉంది, తనే వండుకుంటూ తనే తినుకుంటూ ఉంది. కనీసం మన 4 ఏళ్ళలో మనం ఆమె ఎట్లుందని చెప్పేసి కనీసం కూడా కనుక్కోలేదు, తనకు ఫోన్ కూడా చేయలేదు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి. కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది, తనకు సహాయం చేద్దామంటే ఎవరు లేని పరిస్థితిలో మహిళ ఆ పెద్ద ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి కలెక్టర్ గారు ఈ విషయాన్ని కాస్త పరిగణలోకి తీసుకొని ఈ పెద్ద ఆవిడకు న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే నిర్దాక్షిణ్యంగా తీసుకొని ఆ పెద్ద ఆవిడని బయటకు పంపించిన ఎవరైతే ఉన్నారో, ఇట్లా చేశారు ఎవరైనా సరే సిగ్గుపడాల్సిన విషయం, ఇది సిగ్గుపడాల్సిన విషయం. సో దీనిపైన అధికారులు స్పందించి ఈ పెద్ద ఆవిడకు న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.